531వ నామం శుక్ల సంస్థితాయై నమః. శుక్ల అంటే శుక్ల ధాతువుని, సంస్థిత అంటే చక్కగా ఆశ్రయించి ఉండునది. ఇది బాగా అర్థం చేసుకుంటే మనకి సృష్టి యొక్క రహస్యం తెలిసి వస్తుంది. సహస్రార కమలాధిష్టాన దేవత శుక్ల ధాతువును ఆశ్రయించి ఉంటుంది. శుక్రం జీవి యొక్క సారాంశం. అందుకే ఇది సప్తధాతువుల్లో వివరంగా చెప్పబడింది. దీన్ని మించిన విలువైన ధాతువు మరొకటి లేదు. ఆ ధాతువు వలనే బొమ్మల నుండి బొమ్మలు తయారవుతున్నాయి. అంటే సృష్టి, సంతానం పుట్టుకొస్తోంది. శుక్రబిందువులోని రాబోయే జీవి యొక్క సర్వలక్షణాలు, రూపగుణ విశేషాలు అన్నీ సూక్ష్మంగా ఇమిడి ఉంటాయి. తాత పోలికలు వచ్చాయి, ముత్తాత పోలికలు వచ్చాయి, మేనత్త పోలికలు, మేనమామ పోలికలు, అన్నీ వాళ్ళ జీన్సేనా, ఇవన్నీ జెనెటిక్ ప్రాబ్లమ్స్ గురించి చెప్పుకుంటుంటాయి. అవన్నీ దీనివల్లే వచ్చాయి. అంచేతనే సర్వవర్ణోపశోభిత అనే నామం సూచించే లక్షణాలని ఈ శుక్ల సంస్థిత అనే నామం ధ్రువపరుస్తుంది. ఈ శుక్రం అనే చెప్పేటప్పుడు వివరాలు, ఈ శుక్రాన్ని గురించి చెప్పే వివరాలు శోణిత పదానికి కూడా వర్తిస్తాయిగా. ఈ శుక్ర శోణితాలు కలిస్తేనేగా జీవి. అంటే తెలుపు రంగులోనే అన్ని వర్ణాలు ఇమిడి ఉన్నాయనే విజ్ఞాన శాస్త్ర సత్యం కూడా ఈ నామ విశిష్టతను ధృవపరుస్తోందా లేదా? ధృవపరుస్తోంది. అందుకని ఇది రహస్యనామం అయ్యింది. శుక్లధాతువును చక్కగా ఆశ్రయించి ఉండున్నది నీ నామానికి అర్థం. 532వ నామం సర్వతోముఖ్యై నమః. అన్ని వైపులా అంతటా అనంతమైన తన ముఖములతో నిండి ఉన్నది. చూడు, పరమాత్మను గాని పరమేశ్వరుని గాని వర్ణిస్తూ ఉన్నప్పుడు తప్పకుండా ఉపయోగించే విశేషణ పదాలు రెండున్నాయి. ఏమిటవి? సర్వ, సహస్ర. సహస్ర అనే పేరు తలలకు, కళ్ళకు, పాదాలకు కూడా వర్తిస్తుంది. అందుకే విష్ణు సహస్రనామాల్లోనూ, శివ సహస్రనామాల్లోనూ, శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోనూ ఈ సహస్ర శీర్ష, సహస్రాక్షి, సహస్రపాత్ అనే నామాలు తప్పకుండా వస్తాయి. సహస్ర పదానికి ఎన్నైనా అనే అర్థాన్నే చెప్పుకోవాలి. ఈ సహస్ర పదానికి సరిపోయే రేఖా గణితాత్మక సంకేతం కూడా మనం తెలుసుకోవచ్చు. అంటే విశ్వంలోని సర్వజీవుల ముఖాలు ఈ అమ్మవారి ముఖాలుగాను, సర్వజీవుల కన్నులు అమ్మవారి కన్నులుగాను, సర్వజీవుల పదాలు అమ్మవారి పాదాలుగాను దర్శించి సమన్వయం చేసుకోవాలి. సహస్ర శీర్ష పురుష అంటే విరాట్ పురుషుడికి 1000 తలలు ఉన్నాయని కాదు, అనేకం ఉన్నాయనేది అర్థం. అక్కడ అరే నీకు 1000 సార్లు చెప్పానురా అంటాం మామూలుగా. మనం అంటే అనేక సార్లు చెప్పానురా అని చెప్పడానికేగా. అంటే సర్వజీవులతో విస్తరించి ఉన్న ఈ విశ్వం అమ్మవారి స్వరూపంగా సమన్వయించుకోవాలన్నమాట. గర్భస్థ జీవుని పరంగా 7వ మాసంలో జీవుడు పిండంలోకి ప్రవేశిస్తాడని సహస్రదళ పద్మస్థానామలో చెప్పడం జరిగింది. మరి మామూలుగా రాధిక, మనం ఇప్పుడు నువ్వు ఫ్లాట్లోకి వెళుతున్నావు. వెళ్ళేటప్పుడు నువ్వు నివసించడానికి అవసరం ఏర్పాట్లన్నీ పూర్తయిన తర్వాతనే గృహస్థైనా తను కట్టుకున్న గృహంలోకి గృహప్రవేశం చేస్తాడా లేదా? నువ్వైనా అంతే కదా. అలాగే ఈ పిల్లవాడు సంపూర్ణంగా అన్నీ అక్కడ సిద్ధంగా ఉన్నప్పుడే గర్భస్థ పిండంలో జీవుడు ప్రవేశిస్తాడని కూడా మనం అర్థం చేసుకోవాలి. సర్వతోముఖమైన జ్ఞాన సముపార్జనకు అవసరమైన బీజాలన్నీ జీవికి ఈ స్థితిలో ఉన్నప్పుడు ఏర్పాటవుతాయి. ఇటువంటి అవకాశం మరి ఏ ఇతర జీవికి ఉండదు. సర్వతోముఖమైన ఏర్పాట్లతో ఉండునది, అనేక ముఖములు కలది అని ఈ నామానికి అర్థాలు చెప్పుకోవాలి. 533వ నామం సర్వౌదన ప్రీత చిత్తాయై నమః. సర్వ అంటే అన్ని విధములైన, ఓదన అంటే ఆహారములను, ప్రీత చిత్త అంటే ఇష్టపడునది. సహస్రార కమలాధిష్టాన దేవత అయినటువంటి యశస్వినికి
అన్ని రకాల ఆహారాలు ఇష్టమే. అన్నింటినీ మహాప్రీతికరంగా స్వీకరిస్తుంది అమ్మవారు. ఇది స్వచ్ఛమైన రుచికి సంబంధించిన స్థితి అన్నమాట. అంటే స్టేట్ ఆఫ్ ప్యూర్ టేస్ట్. జీవుని అంటే జీవుడి యొక్క భౌతిక అభివృద్ధికి తోడ్పడేది ఆహారం కాబట్టి అన్న జీవుడి యొక్క భౌతిక అభివృద్ధికి తోడ్పడేది ఏమిటి? ఆహారం. కాబట్టి ఆహారం కాబట్టి అన్నం బ్రహ్మేతి వ్యజనాత్ అని తైత్తరీయంలో అన్నాన్ని పరబ్రహ్మ స్వరూపంగా భావించమని చెప్పబడింది. అంతేకాదు అన్నం అనింద్యాత్, అన్నాన్ని నిందించవద్దు అని, అన్నం న పరిచక్షీత, అన్నాన్ని పారేయద్దు, దొంగిలించవద్దని, అన్నం బహుకుర్వీత, అన్నాన్ని సమృద్ధిగా పండించు, తయారు చెయ్యని కూడా చెప్పబడింది. ఈ అన్నం వల్లనే కదమ్మా మనం నిలదొక్కుంటున్నది. ఈ అన్నం లేకపోతే ఏముంది? ఇప్పుడు ఎంతంత అన్నం పారేస్తున్నాం పార్టీల్లోనూ ఫంక్షన్లోనూ, రోజు ఇంట్లోనూ ఎంత అన్నాన్ని నిందిస్తున్నాం, ఎంత అన్నాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాం, పాడు చేస్తున్నాం, పారేస్తున్నాం. ఎక్కడైనా మానుకుందాం. పరబ్రహ్మ స్వరూపమైన అటువంటి ఆహారం శరీర పోషణకు ఉపకరించేది కాబట్టి అన్ని రకాల ఆహారాలు అమ్మవారికి గ్రాహ్యములే. అయితే ఎన్నో రకాల స్థాయిల్లోని వారు ఎన్నో రకాలైన ఆహారాలను అమ్మవారికి నైవేద్యం భక్తితో పెడుతూ ఉంటారు. అమ్మవారు వాటిని అన్నింటినీ స్వీకరిస్తుంది. ఏది? భక్త కన్నప్ప ఎంతో భక్తితో పెట్టిన ఎంగిలి మాంసం కూడా శివుడు తిన్నాడా లేదా? మరి శబరి ఏం చేసింది? ఎంగిలి పళ్ళను శ్రీరాముడు తిన్నాడా లేదా? అలాగే ప్రపంచంలోని అన్ని జాతుల వారు అలాగని చెప్పి మనం పెట్టకూడదు. భక్త కన్నప్పకున్నంత భక్తి, శబరిమాతకు ఉన్నంత అపారమైనటువంటి భక్తి మనలో ఉన్నప్పుడు జరిగేది. అంత ఉందా మనలో? ఆనాటి భక్తే ఈనాడు ఉంటే ఎందుకు రాడే మాధవుడు అని మేము భజన పాటల్లో వినేవాళ్ళం. అలాగే ప్రపంచంలో అన్ని జాతుల వారు, అన్ని మతాల వారు, అన్ని వర్ణాల వారు, అన్ని వర్గాల వారు అమ్మవారి బిడ్డలే కాబట్టి వారి వారి ఆహారాన్ని అమ్మవారు ప్రియంగానే స్వీకరిస్తుంది. మనకు నచ్చేవి, మనం తినేవి, మనం ఇష్టపడేవి అమ్మవారికి ఎలా నైవేద్యం పెడతామో అలాగే వివిధ జాతుల వారు కూడా వారి వారి పద్ధతులతో ఇష్టపడే ఆహారాన్ని నైవేద్యం పెడతారనే సామరస్య భావన రావాలి. నిన్న వీడియో చూశాను నేను. మామిడికాయ పచ్చడి చేసి జాడీలో పెట్టి అమ్మవారికి నివేదన చేస్తున్నారు. ఇది ఆనందమయ కోశానికి సంబంధించిన స్థితి. ఇష్టాయిష్టాలనే నియమాలకు అతీతంగా ఉండే స్థితి కాబట్టి అమ్మవారు అన్నిటినీ ఇష్టంగానే స్వీకరిస్తుంది. అన్నప్రాసన జరిగిన తర్వాత పాలు అన్నం అంటే పాయసం, నెయ్యి అన్నం, బెల్లం అన్నం అంటే పులగం లాంటిది, పెరుగన్నం, పప్పన్నం, హరిద్రాన్నం అయిన తర్వాత ఇక మనం తినే అన్ని రకాల పదార్థాలు కూడా పెట్టడం ప్రారంభించవచ్చనే సూచన ఈ నామంలో ఉంది. అన్ని రకముల ఆహారమును ప్రీతితో స్వీకరించున్నది అని ఈ నామానికి అర్థం. సర్వౌదన ప్రీత చిత్తాయై నమః అంటే ఇది అర్థం అన్నమాట. 534వ నామం యాకిన్యంబా స్వరూపిణ్యై నమః. యాకిని అనే పేరు గల దేవత యొక్క స్వరూపిణి అంటే రూపములో ఉండునది. సహస్రార కమలాధిష్టాన దేవత పేరేమిటి? యాకిని. ఈ దేవతను ఉద్దేశించి చేసే బీజ కీలక న్యాస మంత్రాలన్నీ యకార సంబంధంగా ఉంటాయని యాకిని పేరులోని మొదటి అక్షరం యా సూచిస్తుంది. సహస్రదళ పద్మస్థ అనే నామం దగ్గర నుండి ప్రస్తుత నామం దాకా చెప్పిన వివరాలన్నీ కూడా ఈ ధ్యాన శ్లోకంతో మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఏమిటా ధ్యాన శ్లోకం? ముండ వ్యోమస్త పద్మే దశశత దళకే కర్ణికా చంద్ర సంస్థాం రేతో నిష్ఠాం సమస్తాయుధ కలితకరాం సర్వతో వక్త్ర పద్మాం ఆదిక్షాంతార్ణ శక్తి ప్రకట పరివృతాం సర్వవర్ణాం భవానీం సర్వాన్నాసక్త చిత్తాం పరశివరసికాం యాకినీం భావయామః. యాకిని దేవతా స్వరూపములో ఉండునదని నామానికి అర్థం.